ఇప్పుడు చూడాలి హైకోర్టు ఏం చెప్తుందనేది చూడాలి దానిపైన. ఒకసారి ఈవీఎంలకు వెళ్తే వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎంలకు సంబంధించి ఏమైనా జరిగి ఉంటుందనే అనుమానం మీకేమైనా ఉందా సార్? మీకేమైనా అనిపిస్తుందా? పొలిటికల్ పార్టీలుగా చెప్పడం వేరు, సరే మీరు అప్పటికి స్టేట్లో లేరనుకోండి. అంటే ఒకటి అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో మేము వేసిన ఓట్లు మాకు కౌంటింగ్లో రాలేదని అయితే చెప్తున్నారా విలేజెస్? దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. అంటే నేను ఇంటరాక్ట్ అయిన గ్రామాల్లో మేము వేసిన ప్యాటర్న్లో రాలేదు రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అది మరి ఏ స్థాయిలో చేశారన్నదాన్ని మనం ఆఫ్ హ్యాండ్గా చెప్పలేము అన్లెస్ దెర్ ఈస్ ఎ డిస్కషన్ ఇన్ ద గ్రౌండ్. డెఫినెట్గా ఉంది. యాక్చువల్గా మొన్న ఎలక్షన్ తర్వాత ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. అంటే ఎందుకు ఇలా జరిగింది, ఒకళ్ళు ఈవీఎంస్లో ఏమైనా మోసం జరిగిందా, అందుకనే మన ఓట్లు కనిపించలేదా, సో సంథింగ్ రాంగ్ విత్ ఈవీఎంస్ అన్న డిస్కషన్ అయితే పీపుల్ వచ్చింది. బట్ అది అన్ఫార్చునేట్ కదా, ప్రజాస్వామ్యంలో అది ఉంటే ఉపయోగం ఏముంది? ఇంకా జనాలు మనం వేసిన ఓటు ప్రాపర్గా వెళ్ళట్లేదు అనే ఒపీనియన్ పబ్లిక్ వస్తే వాళ్ళు ఓటు కాస్ట్ చేయడం కూడా అవసరం లేదనుకుంటారు కదా. డెఫినెట్గా అసలు మనము పోలింగ్ బూత్కి ప్రజల్ని తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ చూస్తే మీరు 45% పోలింగ్ అవ్వడం చాలా గొప్ప. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ అంటే అది వేరే. అయితే ఒకనొక కాలంలో 60%, 50% అయితే చాలా బాగా పోలింగ్ అయింది అనుకునేవాళ్ళం. బట్ ఈరోజు 80% పోలింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అంటే 40-45 నుంచి 80 దాకా మనం తీసుకురాగలిగామంటే ఎంత కష్టం చేయబట్టి ఈ విషయంలో కమిషన్ ఎన్నో విధాలుగా ఓటర్ అవేర్నెస్ తీసుకురాబట్టి ఎవ్రీ ఇయర్ January 25th ఓటర్స్ డే అని చెప్పి అనేక కార్యక్రమాలు చేయబట్టి చేసింది. ఇప్పుడు నేను ప్రకాశం కలెక్టర్గా ఉన్నప్పుడు ఐ గాట్ అన్ అవార్డ్. 84% పోలింగ్ అయింది, హైయెస్ట్ పోల్డ్ డిస్ట్రిక్ట్ మన రాష్ట్రంలో అప్పుడు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఐ టుక్ అన్ అవార్డ్. అంటే ఓటర్ని అవేర్నెస్ చేయించి, అంటే కొన్ని దర్శి లాంటి కాన్స్టిట్యున్సీలో 91% అయింది, అర్బన్లో కొంచెం తక్కువైంది, రూరల్లో 90%. అంటే ఇంచుమించు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. దట్స్ ది ప్రజాస్వామ్యం, అంటే డెమోక్రసీకి సంబంధించిన విధానం అది కదా. అంటే ప్రజలు వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతినిధిని ఎన్నుకున్నారంటే అంతకు మించినటువంటి శాంక్టిటీ ఇంకోటి లేదు కదా. ఆ స్థాయికి మనం వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు ఎందుకులే మన ఓటు ఎటుపోతుందో అనే అంటే నిర్లిప్తత జనంలో వచ్చిందంటే మరి మనం ఎటువైపు నడిపిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని. కరెక్ట్. సో మీరు అన్నటువంటి పాయింట్, అంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా బిహేవ్ చేయటం ఏంటి అంటున్నారు కదా. అంటే ఎలక్షన్ ఈవీఎంస్ మీద నమ్మకం పోయింది అని అంటే ఇక ఎందుకులే ఓటు వెళ్ళి వేయడం అనే భావనకు జనం వచ్చేస్తే మళ్ళీ నిరంకుశత్వం వచ్చేస్తుంది. వాళ్ళే గెలుస్తున్నప్పుడు ఎలక్షన్ ఫార్స్ అయిపోతుంది కదా. ఫార్స్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు వాడేటువంటి విధానాల వల్ల డబ్బుతో కానీ, మద్యంతో కానీ, హై హ్యాండెడ్ పవర్తో కానీ, ఇప్పుడు బై ఎలక్షన్స్ లాంటివి జరిగినప్పుడు అలాంటి విధానాలే కదా వాడుతున్నారు. ఎలక్షన్ అంటే గుర్తొచ్చింది, పులివెందుల ఎలక్షన్ జరుగుతుంది, జెడ్పీటీసీ ఎలక్షన్కి. బయట నుంచి చూస్తున్న వాళ్ళకి పులివెందుల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుందేమో అనే అంత టెన్షన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇదంతా. లేటెస్ట్గా నేనేదో చూసా, ఒక ఊరుకు సంబంధించిన మొత్తం ఓటర్లని వేరే పోలింగ్ బూత్, వేరే ఊర్లో 4 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసిందంట ఎలక్షన్ కమిషన్. రీజన్ అంటే తెలియదు. పులివెందుల ఎలక్షన్ పైన ఏమైనా కమెంట్ చేస్తారా? జరుగుతున్న తీరు మీరు మానిటర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓటర్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సపరేట్ ఓటర్ లిస్టులు ఉండవు. అసెంబ్లీ రోల్స్లో ఉండే ఓటర్ లిస్ట్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే. తీసుకుని జనరల్గా ఎలా జరుగుతాయంటే ఒక 1000 ఓట్స్కి ఒక బూత్ ఉంటుంది. 1200 దాటిన తర్వాత ఆక్సిలరీ బూత్ ఇస్తారు, ఇంకా ఎక్కువ ఉంటే న్యూ బూత్ ఇస్తారు. ఎనీ బూత్ షిఫ్టింగ్, ఈవెన్ బూత్ నామిన్క్లేచర్ మార్చడానికే పొలిటికల్ పార్టీస్కి ఇంటిమేట్ చేస్తారు. నామిన్క్లేచర్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక విలేజ్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దాని పక్కన ఒక సర్వశిక్ష అభియాన్ అని కొత్త బిల్డింగ్ కట్టారు. సో ఒకటే ప్రెమిసెస్, ఒకటే స్కూలు, కాకపోతే ఆ బిల్డింగ్ పేరు ఏమో సర్వశిక్ష అభియాన్ భవన్, ఇదేమో ప్రాథమిక పాఠశాల. ఓన్లీ నామిన్క్లేచర్ చేంజ్. దానికి కూడా పొలిటికల్ పార్టీలకు చెప్తాం పేరు మార్చిందని. అలాంటిది బూత్ మార్చేటప్పుడు తప్పకుండా పొలిటికల్ పార్టీస్తో డిస్కస్ చేసి వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసిన తర్వాతే మార్చాలి. దట్స్ హౌ ద రూల్ సైజ్. అలాంటి సందర్భంలో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే ముందు చేయాలి ఆ పని. నోటిఫికేషన్ కంటే ముందే ఇవన్నీ ఈ బూత్స్ సెట్టింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ది నోటిఫికేషన్. అంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ పనులన్నీ జరిగిపోవాలి, ఇంక్లూడింగ్ రోల్స్.
ఆ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయడానికి లేదు. అలాంటిది నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత బూతులు మార్చడం అనేటువంటిది ఖచ్చితంగా అనుమానించాల్సిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. అంటే కమిషన్ కన్నవైపోయిందా, అధికార పార్టీకి తొత్తుగా మారిపోయిందా, అందుకనే బూతులు మారుస్తుందా? అంటే ఇక్కడ మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ 2 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మధ్యలో మనం ఏది మాట్లాడినా వీడు ఈ పక్క ఆ పక్క అనేటువంటి భావనలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో మీ ద్వారా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాని నుంచి బయటపడండి. మీరు మనకు 2 పార్టీలు ఉన్నాయి, ఎవరు మాట్లాడినా ఇటో అటో ఉంటారు అని అనుకోకండి. 3వ పార్టీగా వస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరందరూ బ్లెస్ చేస్తే వీ కెన్ కమ్ ఇన్ టు పవర్ ఆల్సో. కాబట్టి అసలు ఆ 2 పార్టీలే ఉంటాయి, మాట్లాడిన ప్రతివాడు ఇటో అటో అంటే మీరు మాట్లాడా నేను మాట్లాడాను, అందుకోసం నేను ఐఎమ్ మేకింగ్ అపీల్ టు ఆల్ ద పీపుల్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో ఈ కమిషను మరి అధికార పార్టీకి తొత్తు అయిపోయిందా, ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఒకవైపు అయితే, ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి వేయాలనుకుంటున్నాను నేను. అసలు ఈ బై ఎలక్షన్కి అధికారం ఉన్న పార్టీ పరిపాలన వదిలేసి దీని మీద ఎందుకు శ్రద్ధ చూపించాలి? 2 మంత్రులు 2 ఎమ్మెల్సీలు అది ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అసలు మినిస్టర్లుగా ఉండి మీరు అక్కడికి వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం ఏంటి? ఆర్ యూ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ రోల్స్? ఇప్పుడు మంత్రిగా ఉన్నవారు ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేయటం అంటే వేరే, ఎవడో పోటీ చేసేదానికి నువ్వు వెళ్ళి పని చేయటం, మినిస్టర్గా పదవి పక్కన పెట్టి ఫైల్స్ చూడటం మానేసి, మీటింగ్లు కానీ రివ్యూలు చేయటం మానేసి ఈ పని చేయటం ఏంటి అనేది ఒకటైతే, 164 సీట్లు ఉన్నవాడికి 1 సీటు వస్తే ఏంటి, పోతే ఏంటి? జెడ్పీటీసీ అది ఎమ్మెల్యే సీట్ కూడా కాదు. అసలు ఒక ఫాల్స్ నోషన్ ఉందండి. బై ఎలక్షన్లో గెలవకపోతే పార్టీకి ఉన్న మద్దతు పోయిందేమో అనే భావన. అంటే 150, 140, 160 సీట్లు ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక సీటు పోతే మొత్తం 5 కోట్ల మంది కాన్ఫిడెన్స్ పోయినట్ట మీ మీద. ఆ నంద్యాల ఎలక్షన్లో ఏం చేశారు వాళ్ళు, కాకినాడ మున్సిపల్ ఎలక్షన్లో ఏం చేశారు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు అసలు ఎంత దారుణంగా వ్యవహారం చేశారంటే, ఎంటైర్ అఫీషియల్ మెషినరీని వాడుకుని ఆఫీసర్స్ని, ఇప్పుడు మీరు మంత్రుల గురించి చెప్తున్నారు, మంత్రులనే కాదు ఆఫీసర్స్ని వీధులకి పేటలకి ఇన్ఛార్జీలను పెట్టి కొంతమంది ఆఫీసర్స్తో డబ్బులు పంపిణీ చేయించారండి స్టాఫ్తో. నంద్యాలలో దే క్యారీడ్ మనీ అండ్ దే డిస్ట్రిబ్యూటెడ్ మనీ. I don't want to name the officers because we have seen from close quarters, so I can tell. So they involved entire official machinery for distribution of money for the voters. Too much. So to the voters. So ఆ రకంగా నంద్యాల గెలిచారు. మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో చిత్తుగా ఓడిపోయారు కొన్ని నెలల్లో. అంటే మరి ఈ చరిత్ర పాఠాలు నేర్పదా? పైగా మీరు ఇప్పుడు జడ్పీటీసీ, అసలు జడ్పీటీసీ అసలు గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ మారేది కూడా లేదు కదా. అసలు అది వస్తే ఏంటి, పోతే ఏంటి? పులివెందుల్లో మేము గెలిచాం, పులివెందుల్లో కూడా మేము మా జెండా ఎగరేసామని చెప్పుకోవాలి. ఎగరేశారు. ఏం గెయిన్ అవుతారు మీరు దాని నుంచి? కొత్తగా ఏం సాధించబోతున్నారు మీరు? సో అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, కేవలం ఒక 2 కుటుంబాల మధ్య ఒక ఆధిపత్య పోరు అంతే. అంటే ఫ్యాక్షన్ ఫైటింగ్ లాగా ఉంది, 2 వర్గాల మధ్య పోరులాగా ఉంది, 2 కులాల మధ్య పోరులా ఉంది, 2 కుటుంబాల మధ్య పోరులా ఉంది. ప్రజలను గాలికి వదిలేశారు. వాళ్ళు ఎట్లా పోయిన ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి అవసరాలు ఏంటి, అది కాదు ఇష్యూ. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకేం కోరుకుంటున్నారు, పోనీ ఏం చేయమంటున్నారు, మేము మంచిగా చేస్తున్నామా లేదా అని అసెస్మెంట్ చేసుకోవడం కానీ, ఒక మిడ్ కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడం కానీ, రివ్యూలు చేసుకోవడం కానీ ఏది జనంతో అయిలేవు. కేవలం వీడియోల్లో కనిపించడం, ఫోటోల్లో కనిపించడం, పేపర్లు రావడం, ఇలా మనకు నచ్చిన పార్టీ మీద మనం ఎలా వెయిట్ వేసాము, వాళ్ళని ఏ విధంగా లోన్ వేసాము, భయపెట్టాము, భయభ్రాంతి గురి. ఇది మరి ప్రజాస్వామ్యం అలా నడుస్తుంది.